ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చాలా దారుణంగా మాట్లాడారు. ఏమన్నారంటే అసలు ఎవడన్నా మూసి అనే పేరు పెట్టుకుంటారా, ఎవడన్నా గోదావరి పెట్టుకుంటారు, కృష్ణా పెట్టుకుంటారు, కానీ అసలు మూసి అనే పేరు ఎవరైనా పెట్టుకుంటారా అన్నారు. అంటే ఆయన మెదడులో మూసి అనే పదం పట్ల, మూసీ నది పట్ల ఉన్న అవగాహన ఏంటంటే మూసీ నది అంటే పెంట, మూసీ నది అంటే మురికి అని అనుకున్నాడు. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, నీకు అవగాహన లేదు, అజ్ఞానం ఉంది, అనుభవం లేదు, అహంకారం ఉంది. ఎందుకంటే మూసీ నదిని ఏం చేయాలి? శుద్ధి చేయాలి. ఈ చెత్తనా కొడుకులకి బుద్ధి లేదు, శుద్ధి చేసే బుద్ధి లేదు. ఒకడు సుందరీకరణ అంటాడు, ఒకడు ప్రక్షాళన అంటాడు, ఒకడు పునర్జీవం అంటాడు, ఒకడు గ్లామర్ తీసుకురావాలి. మూసీ నది వల్ల హైదరాబాద్కి ప్రపంచ స్థాయి గ్లామర్ వస్తుందట. అరే మీరు ఏం చదువుకున్నారా చెత్తనా కొడుకులారా? వాడు ఎవడో కొరియా పోయిన కాంట్రాక్టర్ ఒకడు ఉన్నాడు. ఒకవైపు ఏమో గండిపేట చుట్టూ ఫామ్ హౌస్లు ఆక్రమించుకున్నారు మీరు మంత్రులందరూ. మీ ఫామ్ హౌస్లలో నుంచి వచ్చే మలాలు మూత్రాలన్నీ కూడా మూసీ నదులకు వదిలిపెడతారు. మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. అరే మీకు చదువు లేదు, సంస్కారం లేదు, అవగాహన లేదు, అనుభవం లేదు. మీరు ఉట్టి బుడ్డ పకిరినా కొడుకులు. మీకు కనీసం అర్బన్ పాలసీ విషయంలో ఈ మూసీ నది రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అని పెట్టారు కదా, ఐఏఎస్లు ఏం బిక్తున్నారు? గడ్డి బిక్తున్నారా? మీ ఎకాలజీ ఎక్స్పర్ట్ ఎవడు? ఈ మూసీ నది ప్రాజెక్టుకి మీ ఎన్విరాన్మెంట్ ఎక్స్పర్ట్ ఎవరు? మీరు అర్బన్ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్ ఎవరు? నేను నెదర్లాండ్స్లో స్టడీ టూర్లో భాగంగా ప్రపంచంలో అర్బన్ డెవలప్మెంట్లో నెదర్లాండ్స్ ఏగ్ సిటీ అనేది వరల్డ్ నెంబర్ 1. మేము అక్కడ స్టడీ టూర్కి పోయినప్పుడు అక్కడ మేయర్, కార్పొరేటర్ చేస్తాడు. దీనికి ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం లేదు. మూసీ నదిలో పూడిక తీయాలి, మూసీ నదిలో చెత్తను తీసేయాలి, మూసీ నదిలో వచ్చే కాలుష్య కారకాలను ఆపాలి. దీనికి ఒకడేమో 50,000 కోట్లు అంటాడు, ఒకడు మళ్ళీ 150,000 కోట్లు అంటారు. అరే చెత్తనా కొడకల్లారా, మీరు ఆ గుంపు మేస్త్రి మెస్సీతో ఆడే ఫుట్బాల్ ఖర్చు 5 కోట్లు పెడితే మూసీలో ఉన్న చెత్త తీయచ్చు. మరి ఫ్యూచర్ సిటీ అంటావు కదా రేవంత్ రెడ్డి గారు, మీరు ఫ్యూచర్లో మాకు సీఎం కాండి, ప్రజెంట్లో మీకు సీఎం అక్కర్లే. మీరు రిజైన్ చేయండి. ఇప్పుడు రిజైన్ చేసి 2047కి రండి. మిమ్మల్ని కన్నా రాజమౌళిని పెట్టుకుంటే గ్రాఫిక్స్ బాగా వేస్తాడు. మీరు నిన్న 100 కోట్లు 200 కోట్లు పెట్టి గ్రాఫిక్స్ వేసిరు కదా. నదిని మింగుతున్నారు మీరు, నదిలో కాంక్రీట్ పోస్తున్నారు. రైజింగ్ కాదు, డ్రౌనింగ్ తెలంగాణ. ఇంగ్లీష్లో ఏమంటారు ముంచడానికి? డ్రౌనింగేనా? తెలంగాణ మిస్ అవుతుంది. రైజింగ్ కాదు, మిస్సింగ్ తెలంగాణ, డ్రౌనింగ్ తెలంగాణ. మీకు ఏం తెలియదని కూడా తెలియదు. మీరు ఇమీడియట్గా రిజైన్ చేయండి. మీకు చేత కాదు, ఏమన్నా అంటే మమ్మల్ని కోసుకొని తినండి, మమ్మల్ని దొంగల్లాగా చూస్తున్నా అంటున్నారు కదా.